9వ అధ్యాయం 2వ భాగం. అందరికీ స్వాగతం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे. హరే కృష్ణ అందరికి. సో రాజవిద్య రాజగుహ్య యోగంలో ఎందుకు రాజవిద్య అంటున్నాం అంటే విద్యలో కల్లా మరి శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఇది. మరి రాజగుహ్యం ఎందుకు అంటే ఎక్కడో కొందరికే ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి. అతి గుహ్యమైనదంటే ఎక్కడో కొందరే నిజంగా ఇది తెలుసుకోగలుగుతారు అనుభవపూర్వకంగా. సో ఈ జ్ఞానం అశ్రద్ధ ఉన్న వాళ్ళు తెలుసుకోలేరు. ఇక తద్వారా వాళ్ళు ఎప్పటికీ కూడా అప్రాప్యమాం నన్ను ఎప్పుడు ప్రాప్తి చెందలేరు, భగవంతుణ్ణి ప్రాప్తించుకోలేరు. నివర్తంతే మృత్యు. అందుకని వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు ఈ మృత్యు సంసారానికి. అశ్రద్ధతో ఉన్నామంటే ఇంక ఈ మృత్యు సంసారానికి తిరిగి వస్తాము అని చెప్తున్నారు. మరి మనం స్కూల్లో గనక శ్రద్ధగా లేకపోతే క్లాసు పాస్ అవ్వకుండా అదే క్లాస్లో ఉంటామే. అలా మనం శ్రద్ధ లేనప్పుడు ఈ ఆధ్యాత్మికత మీద మళ్ళీ జనన మరణ చక్రంలోనే ఉంటాం అని చెప్పి మరి నేను ఈ సర్వ జగత్తుకు మరి నేను వ్యాపించి ఉన్నాను అవ్యక్తంగా అంతటా కూడాను. కానీ ఈ జగత్తులో ఉన్నటువంటి లక్షణాలు సత్వరజస్తమో గుణాలు అవన్నీ కూడా నన్ను ప్రభావితం చేయలేవు. అన్నీ నాలో ఉన్నా కూడా, ఈ గుణాలు కూడా నాలో ఉన్నా కూడా ఆ గుణాలు నన్ను ప్రభావితం చేయలేవు. అలాగే అంటే ఎంత బలమైన గాలి, ప్రచండమైన గాలి అయినా ఆకాశంలోనే ఉంటుంది. అలాగే ఈ గుణాలకు అంతటి గొప్ప అందరినీ మాయలో పడేసేటటువంటి తత్వం ఉన్నా కూడా, అది నాలో ఉన్నా కూడా నేను వాటికి ప్రభావితం కాను అవి అని చెప్తున్నారు. తర్వాత నా అధ్యక్షతలో ప్రకృతి ఈ జగత్తును సృష్టించడం, విలీనం చేయడం చేస్తూ ఉంటుంది. చరాచర జీవులన్నిటినీ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత మరి నన్ను ఈ రకంగా మూర్ఖులు నేను మానుష్య శరీరంలో వచ్చినప్పుడు తెలియక, మరి నా దివ్యత్వం తెలియక మరి నన్ను గుర్తించలేకపోతున్నారు. కానీ మహాత్ములు నా దివ్య శక్తిని ఆశ్రయించి నేను సమస్తానికి మూలమని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అనన్య చిత్తంతో భజంత్య అనన్య మనసు జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. సో వాళ్ళు అనన్య మనసుతో నన్ను తెలుసుకుని ఈ రకంగా భజిస్తారు. ఏమని? నేను ఆదిదేవుణ్ణని అవ్యయుణ్ణని వాళ్ళు అర్థం చేసుకుని, వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఈ మహాత్ములు అలా అర్థం చేసుకుని ఎప్పుడూ నన్ను కీర్తిస్తూ ఆ మార్గంలో దృఢంగా వాళ్ళు నియుక్తులై నమస్కరిస్తూ భక్తితో నిత్యము ఇలా ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పి వాళ్ళ యొక్క కార్యకలాపాలను కూడా ఆయన వివరించడం జరిగింది.
అలాగే మరి సూర్యుడిలో నేను రూపంలో వేడిని ఇస్తాను, వర్షాన్ని ఆపేది, కురిపించేది కూడా నేనే అని ఆయన మరి ఇక్కడ నేనే యజ్ఞాన్ని, నేనే క్రతువును. సో ఈ జ్ఞాన సముపార్జనలో నియుక్తులైన ఈ భక్తులందరూ నన్ను అద్వితీయుడుగా, వివిధ రూపుడుగా పూజిస్తారు. ఇక నేనే క్రతువును, నేనే యజ్ఞాన్ని తన గురించి చెప్తున్నారంటే భగవంతుడు సమస్తం అన్న విషయం మనకు అర్థం అవడానికి. ఇంతకు ముందు పూర్వులకు మరి పితృదేవతలకు అవి ఇవి అర్పిస్తూ ఉంటారు కదా, యజ్ఞాలు చేసి ఒక్కొక్కసారి. అందులో పూర్వుల కోసం చేసే ఆహుతి, ఔషధం, దివ్య మంత్రాలు అన్నీ నేనే. ఆజ్యం అంటే నెయ్యి నేనే, అగ్ని నేనే, హుతం అందులో వేసేది, అగ్నిలో వేసేది కూడా నేనే. అలాగే ఈ అందరికీ జగత్తుకి తండ్రిని, తల్లిని, పోషకుణ్ణి, పితామహుడు అంటే తాతను నేనే. జ్ఞానానికి వేద్యం అంటే తెలుసుకోవలసిన వాడిని నేనే. పవిత్రం భగవంతుడు, పవిత్రం చేసేవాడిని నేనే. ఓంకారాన్ని నేనే. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం కూడా నేనే అని చెప్పి సమస్తము భగవంతుడే అన్నది ఇక్కడ ఆయన చెప్తున్నారు. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. గతిర్భర్త అంటే గమ్యం, గతి అంటే గమ్యం, భర్త భరించేవాడు, ప్రభు మరి అంటే అందరికీ ప్రభు, సాక్షి భగవంతుడు అందరిలో పరమాత్మ రూపంలో ఉండి అన్నీ చూస్తున్నారు. మనం అనుకుంటాం ఎవరికి తెలియకుండా చేస్తున్నాం, ఎవరు వినడం లేదులే, మనలో మనం ఈ మాట అనుకోవచ్చు, ఎవరు చూడటం లేదులే, ఈ పని చేయొచ్చు అని. అన్నీ గమనించే సాక్షి భగవంతుడు ఉన్నారు. ఆయనే సాక్షి. నివాసం, అందరికీ నివాసం ఎవరు? భగవంతుడే. ఎందుకంటే ఈ సర్వ ప్రపంచము భగవంతు సృష్టియే, ఆయనదే. కాబట్టి మనం ఎక్కడున్న ఇదేదో నా ఇల్లు నేను కొనుక్కున్నాం అనుకుంటాం, ఇదంతా కూడా భగవంతుడి యొక్క నివాసమే అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. శరణం అందరికీ దిక్కు, శరణం ఆయనే, ఆశ్రయం ఆయనే. సుహృత్ అందరి యొక్క శ్రేయోభిలాషి, అందరికీ సన్నిహిత స్నేహితుడు. ప్రభవం అంటే సృష్టి, ప్రళయం ఆయనే, ప్రళయం ఆయనే. స్థలం ఆయనే. నిధానం అంటే విశ్రాంతి, చివరికి అందరూ విశ్రాంతి తీసుకోవాల్సిన స్థానం ఆయనే. చివరికి చేరవలసింది ఏమిటి అంటే దాని అర్థం ఆయనే. బీజం ఆయనే, అందరికీ బీజం. ఆయన బీజం ఉండబట్టే మరి సమస్త సృష్టి కూడా పుట్టింది. మనదే ఉంది, ఈ సృష్టి ఆయన బీజంతో పుట్టింది. ఇంకా మన సంగతి చెప్పేదేముంది? అవ్యయం అంటే నాశనం లేని వాడు అని తను భగవంతుణ్ణి గురించి ఇంత క్లియర్గా చెప్తున్నారు. నేనే గమ్యాన్ని, నేనే భరించేవాడిని, నేనే ప్రభువును, నేనే సాక్షిని, నేనే నివాసాన్ని, నేనే ఆశ్రయాన్ని, నేనే అందరికీ సన్నిహిత స్నేహితుడిని, సుహృత్. నేనే సృష్టిని, నేనే ప్రళయాన్ని, నేనే సర్వానికి స్థానాన్ని, అందరికీ నిధానం అంటే అందరికీ నిధానాన్ని నేనే. విశ్రాంతి స్థలం అనమాట. అంటే చివరికి చేరుకోవాల్సింది ఎవరైనా అక్కడికి, అది నిధానం. అవ్యయ బీజం అంటే నాశనం లేని బీజాన్ని నేనే. గతి అంటే గమ్యం, అందరికీ చివరికి గతి భగవంతుడే గమ్యం. తపామహ్యమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్చున. తస్య తపాం అంటే వేడి ఇచ్చేది అహం నేనే, వేడినిచ్చేది నేనే. అలాగే అహం వర్షము నేనే. నిగృహ్ణామి వర్షాన్ని ఆపేది నేనే. ఉత్సృజామి కురిపించేది నేనే. చ కూడా అని, మరియు అని. కాబట్టి వేడిని నేనే, వర్షాన్ని ఆపేది నేనే, వర్షాన్ని కురిపించేది నేనే. అమృతం చైవ అమృతాన్ని నేనే తప్పనిసరిగా, నిశ్చయంగా. మృత్యుశ్చ మరణం కూడా నేనే, మృత్యువును కూడా నేనే. సత్ అసత్ అంటే ఆధ్యాత్మికత, అసత్ అంటే ఈ భౌతిక తత్వం, సత్ అంటే ఆధ్యాత్మిక తత్వం, నిజమైన భగవత్ తత్వం కదా. అక్కడికి వెళ్తే ఆధ్యాత్మిక లోకం మరి నిత్యము, భౌతిక లోకం అనిత్యం, ఇది కొన్నాళ్ళు ఉంటుంది పోతుంది. ఆధ్యాత్మిక లోకం ఎప్పటికీ ఉండేదని చూస్తాం కదా, ఎప్పటికీ ఉండేదేగా. మరి సత్ అంటే అర్థం శాశ్వతమైనది, మార్పు లేనిది, ఎప్పటికీ ఉండేది. అది ఏమిటి? ఆధ్యాత్మిక లోకం. భౌతిక లోకం ఎప్పుడు ఉండదుగా, కొన్ని రోజులు ఉంటుంది, విలీనం అయిపోతుంది. కాబట్టి అది అసత్ అన్నమాట. సో సత్ అసత్ అహం అర్జున, నేనే రెండు అర్జున అంటున్నారు.
ఆ తర్వాత సో వేడినిచ్చేవాడిని, వర్షాన్ని ఆపేది, కురిపించేది, అమృత తత్వము మృత్యువును రెండు నేనే. అంటే అమృత తత్వం అంటే మృత్యువు లేని తత్వం. ఎవరికి ఆధ్యాత్మిక లోకంలో ఉన్న వాళ్ళు జనన మరణ చక్రంలో ఉండరు కాబట్టి ఇక వాళ్ళకి మృత్యువు లేదు. మృత్యు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు జనన మరణ చక్రంలో ఉన్నారు. మరి మృత్యు వస్తుంది, మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది. సో రెండు నేనే. సత్తు అసత్తులు రెండు నాలోనే ఉన్నాయి అని చెప్పి భగవంతుడు మళ్ళీ ఇక్కడ వివరిస్తున్నారనమాట. సో నేనే శాశ్వతమైన సత్తుని, ఆత్మను నేనే. తాత్కాలిక పదార్థం ఏది? భౌతిక ప్రపంచం తాత్కాలికం, మన మన బాడీ తాత్కాలికం. సో దేనికైనా బయట కనిపించేదంతా భౌతికం. అది మన బాడీ అవ్వచ్చు, ఈ ప్రపంచం అవ్వచ్చు. అలాగే కనిపించని సత్తి ఏది అంటే లోపలున్న చైతన్యం, అది భగవంతుడు. సో ఆధ్యాత్మికత, అది ఆత్మతత్వం. సో అది నేనే, ఇది నేనే అంటున్నారు. అలాగే త్రైవిద్యా మాం సోమసా పూత పాప యజ్ఞైర్విష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. సో త్రైవిద్య అంటే మూడు వేదాలు తెలిసిన వాళ్ళు నన్ను సోమపాప పూతపాప, సోమరసాన్ని తాగేవారు, పూతపాప పాపాలన్నీ నశించిన వారు, యజ్ఞైర్విష్ట అంటే యజ్ఞాలతో నన్ను పూజించి, స్వర్గతిం అంటే స్వర్గాన్ని స్వర్గప్రాప్తి కోసం ప్రార్థిస్తారు. సో ఈ వేదాలు తెలిసిన వాళ్ళు, సోమపానం తాగేవాళ్ళు, వీళ్ళంతా పాపాలు నశించిన వాళ్ళనమాట. ఈ వేదాలు అవన్నీ నేర్చుకుంటే కొన్ని పాపాలన్నీ పోతాయి. సోమపానం చేసేవాళ్ళు వీళ్ళు యజ్ఞాలన్నీ చేస్తూ స్వర్గం కోసం ప్రార్థిస్తూ ఉంటారు. తే పుణ్యం ఆసాధ్య, వాళ్ళకి పుణ్యం లభిస్తుంది, పొందుతారు. పొంది సురేంద్రలోకం అంటే దేవలోకాన్ని అశ్నంతి పొందుతారు. దివ్యాన్ దివిదేవ భోగాన్, దివ్యమైన దేవభోగాలన్నిటినీ వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. సో స్వర్గలోకాలు కోరుకుంటూ వేద అధ్యయనం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. స్వర్గలోకం కోసం వేదాల అధ్యయనం చేస్తారు. ఎందుకంటే వేద అధ్యయనం చేస్తే స్వర్గప్రాప్తి వస్తుందని వాళ్ళు. ఇంకా సోమరసం తాగుతారు. అంటే ఈ సోమ అంటే చంద్రరసం అంటే కొన్ని చంద్రుడు కాంతిలో పెడితే చంద్రకాంతిలో ఈ ఆయుర్వేద ఔషధాలు అవి కూడా చంద్రకాంతిలో ఉంటే వాటికి ప్రత్యేకమైన మెడిసినల్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. సో అలా అంటే సోమరస పానం అంటే ఇక్కడ అలా ఔషధాలు సరి అయిన మార్గంలో వాళ్ళు ఉంటూ ఇట్లా ఒక పద్ధతిగా ఉంటూ ఉండేవాళ్ళు. పరోక్షంగా కూడా వాళ్ళు నన్నే అర్చిస్తున్నారు. వాళ్ళంతా పాపాల నుంచి ఈ రకంగా ఉండడం వల్ల విముక్తులై పుణ్యలోకమైన ఇంద్రలోకంలోకి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ దేవభోగాలన్నీ అనుభవిస్తారు. మరి స్వర్గంలో అన్ని భోగాలు ఉంటాయి కదా, అనుభవిస్తారు. అనుభవించి ఏం జరుగుతుందంట, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నా గతాగతం కామ లభంతే. వాళ్ళు ఇవన్నీ భోగాలు, స్వర్గలోక భోగాలు, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం, ఈ విశాలమైన స్వర్గలోక భోగాలన్నీ అనుభవించి క్షీణే పుణ్యే, వాళ్ళ పుణ్యం అంతా కరిగిపోతుంది. అంటే పుణ్యం ఎలాంటిదంటే బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. వాళ్ళు వేదాలు అవి చదువుకుని పుణ్యం మూట కట్టుకుని ఆ పుణ్యంతో స్వర్గానికి వెళ్తారు. అక్కడ భోగాలు అనుభవిస్తుంటే ఈ బ్యాంక్ బ్యాలెన్స్ తరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అవుతుందో అప్పుడు మర్త్యలోకం విశంతి, మర్త్యలోకం అంటే భూలోకం, మళ్ళీ ఈ భూలోకానికి ప్రవేశిస్తారు. విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న. సో ఈ విధంగా ఈ మూడు వేదాల సిద్ధాంతాలు ఆచరిస్తూ అంటే మూడు వేదాలని పఠిస్తూ పుణ్యం మూటగట్టుకుని గతాగతం కామ లభంతే, వాళ్ళు మృత్యువు జన్మ పొందుతూ ఉంటారు. దేనికి? ఈ కోరికలు, ఇంద్రలోక భోగాలు అనుభవించే కోరికను తీర్చుకుంటూ ఉంటారు అంటున్నారు. సో ఈ విస్తృతమైన స్వర్గలోక భోగాలన్నీ అనుభవించి వాళ్ళ పుణ్యం తరిగిపోతే మళ్ళీ భూలోకానికి వస్తారు. ఈ రకంగా వాళ్ళు మూడు వేదాలు కూడా చదువుతూ పుణ్యాన్ని మూటగట్టుకుని
మళ్ళీ అంటే స్వర్గ ప్రాప్తి కోసం ప్రయత్నిస్తారనమాట. పుణ్యం వస్తే స్వర్గలోక ప్రాప్తి వస్తుంది కాబట్టి. సో, వేదాలు చదివితే ఈ పుణ్యం వస్తుంది. పాపం పోయి పుణ్యం వస్తే ఏమవుతుంది? స్వర్గానికి వెళ్తాము. స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఇంద్రియ భోగాలన్నీ అనుభవించొచ్చు. అనుభవించిన తర్వాత పుణ్యం కరిగిపోతుంది. మళ్ళీ తిరిగి జననం వస్తుంది. సో, ఇలా వాళ్ళు ఈ స్వర్గలోక భోగాలు అనుభవించాలనే కోరికతో ఇలాగే వాళ్ళు పుణ్యాలు చేస్తున్నారు. కానీ మళ్ళీ జనన మరణ చక్రంలోనే ఉన్నారు. పొందుతూ ఉంటారు. మళ్ళీ ఆ జనన మరణాలు అంటున్నారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సో, ఎవరైతే అనన్య చిత్తంతో ఏ జన నన్ను ఏ జనులైతే ఉపాసన ఆరాధిస్తారో అనన్య చింత ఎటూ వెళ్లకుండా అన్యమైన మార్గంలోకి వేరే మార్గంలోకి నా మీదే మనసును ఎవరైతే పెట్టి ఆరాధించగలుగుతారో తేషాం వారికి నిత్యాభియుక్తాన ఇలాంటి భక్తిలో నియుక్తులైన వారికి యోగక్షేమం వాళ్ళ యొక్క యోగక్షేమాలు వహామి నేనే వహిస్తాను. అహం నేనే వహిస్తాను. యోగం అంటే ఇక్కడ వాళ్ళ అవసరాలు, క్షేమం అంటే వాళ్ళ రక్షణ. అవన్నీ కూడా నేనే వహిస్తాను. ఎవరైతే నన్ను ధ్యానిస్తూ అనన్య భక్తితో నన్ను సదా అర్చిస్తూ ఇదే మార్గంలో నిత్యము యుక్తులైన వాళ్ళ యోగక్షేమాలను నేనే వహిస్తానంటే వాళ్ళ యోగక్షేమం అంటే లేనిది సమకూర్చడం, ఉన్నదాన్ని సంరక్షించడం. సో, అది నేనే వహిస్తాను అని చెప్పి భగవంతుడు చెప్పారు ఇక్కడ. సో, అది సో, స్వర్గలోకం వెళ్తే ఎలా ఉంటుంది? ఈ జైంట్ వీలు మనం కింద నుంచి పైకి వెళ్తే బ్రహ్మాండంగా సీనరీ అంతా కనిపిస్తుంది. కానీ అక్కడ కొంచెం సేపు ఉంచి మళ్ళీ కిందకి తీసుకొస్తాడు. అలాగే పుణ్యం తెచ్చుకున్నప్పుడు పైకి వెళ్తాము. కానీ ఆ స్వర్గలోకంలో మరి పుణ్యం కలిగే వరకే ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ భూమి మీదకి రావాలి. సో, అందుకని అది చూపిస్తున్నారు. ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళామంటే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే పని ఉండదు. సో, పుణ్యం కూడా కాదు. ఆ ముక్తిని తెచ్చుకునే స్టేజ్ ఏది అంటే భగవంతుడి మీద ఈ రకమైన మనస్సును ధ్యానం చేసినప్పుడు అది సాధ్యపడుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంత్యా విధిపూర్వకం. ఎవరైతే అన్య దేవతలకి ఇలా భక్తులై వాళ్ళని శ్రద్ధతో పూజిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు కూడా నిజానికి వాళ్ళు ఇండైరెక్ట్ గా నన్నే పూజిస్తున్నారు. సో, మనం ఏదో కోరిక కావాలి, డబ్బులు కావాలని మనం లక్ష్మి అనో లేదా ఇంకేదో వర్షాలు రావాలని వానదేవుడనో ఏదో ప్రార్థనలు చేసినా అవన్నీ ఇండైరెక్ట్ గా నన్నే పూజిస్తున్నట్లు లెక్క అంటున్నారు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వేన తస్యవంతితే. సో, నేనే, ఎందుకంటే అన్ని యజ్ఞాలకు అదేంటివి అన్య దేవతలకు చేస్తే ఈయనకి చేసినట్లు ఎలా అవుతుందని మనకు డౌట్ వస్తుందేమో. అన్ని యజ్ఞాలకు నేనే భోక్తను, ప్రభువును. కాబట్టి నా దివ్య స్వభావాన్ని గుర్తించలేని వాళ్ళు పతనం చెందుతారు అంటూ ఇక్కడ. అంటే పతనం చెందుతారు అంటే ఈ జనన మరణ చక్రంలోనే ఉంటారు ఇక మరి అని చెప్తున్నారు. సో, ఇది నన్నే ఇండైరెక్ట్ గా పూజిస్తారు అంటే మరి అన్ని దేవతలు భగవంతుడి యొక్క శక్తియే. కాబట్టి ఎవరికి పూజించినా ఒక రకంగా భగవంతుడిని పూజించినట్లే అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమిచ్చారంటే కొమ్మలకి ఆకులకి నీళ్లు పోసి చెట్టు మొదలకు గనక నీళ్లు పోయకపోతే ఎలా ఉంటుంది? మరి అలా మనం ఆహారాన్ని మన పొట్టలోకి పంపిస్తాం, ఉదరంలోకి. అయితే మిగిలిన పార్ట్స్ అన్నిటికీ అదే ఆహారాన్ని సప్లై చేస్తుంది. మనం చేతికి, కాళ్ళకి అన్నిటికీ ఆహారం పెట్టడం లేదు కదా. మనం ఒకే రకంగా ఆహారాన్ని ఒక చోటుకే పంపుతున్నాం. కానీ ఆ ఒక చోటు నుంచి శరీరం మొత్తంలోకి ఆ శక్తి పంపబడుతోంది. అలా భగవంతుని పోషించినప్పుడు ఆ చెట్టు మొదలు అని చెప్పారు. ఇక్కడ ఉదరంలోకి ఆహారం పంపడం అని 2 ఉదాహరణలు చెప్పుకుంటున్నాం. సో, అక్కడికి వెళ్తే ఏదైనా అన్ని చోట్లకి నీరు చెట్టు మొదట్లోకి వెళ్తే కొమ్మలకి, ఆకులకి ఆటోమేటిక్ గా వెళ్తుంది. కొమ్మలకు కొట్టి ఆకు మీద నీరు పోస్తే చెట్టు బ్రతుకుతుందా? లేదు.
మొదలకే నీరు పోయాడు కదా వ్రేళ్ళకి. అలాగే మరి మనం చేతిలో అన్నం పెట్టుకొని ఇంకేముంది చేతికి బలం వస్తుందనుకుంటే సరిపోతుందా? అది తిని లోపలికి వెళ్తే ఆ లోపల నుంచి అదే అన్ని చోట్లకి పంపిస్తుంది. సో, అలా భగవంతుడిని పూజించినప్పుడు పూర్తిగా ఆ జనన మరణ చక్రం నుంచి విముక్తి కావాలి అంటే అలా అది మార్గం అనే ఉదాహరణ ద్వారా చెప్తున్నారు. సో, నేను అన్ని యజ్ఞాలకు మరి చరమభోక్తను ప్రభువుని. ఇది భగవంతుడు ఏదో గొప్ప చెప్తున్నాడు అనుకోకూడదు మనం. ఉన్న విషయం ఆయన చెప్తున్నారు. ఇది ఈ రకంగా ఉన్నది. ఈ జగత్తు అన్నీ గూడా నా యొక్క ఆధీనంలో ఉన్నవి. సో, నేను అన్నిటికీ చరమభోక్తను, ప్రభువును కాబట్టి ఈ దివ్యత్వాన్ని తెలుసుకోలేని వాళ్ళు ఇకెప్పుడు ఇలాగే మరి ఈ జనన మరణ చక్రంలోనే ఉంటారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. సో దేవతలను పూజించే వాళ్ళేమో దేవతల్లో జన్మిస్తారు, పితృదేవతలను పూజించే వాళ్ళు పితృదేవతలను చేస్తారు, భూత ప్రేతాలను పూజించే వాళ్ళు భూత ప్రేతాల్లోనే పుడతారు. నన్ను పూజించే వాళ్ళు నాతోనే నివసిస్తారు. మధ్యాజినోపి మాం, నన్ను ఆరాధించే వాళ్ళు మరి నా భక్తులు నన్నే చేరుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ అంటే ఒక్క ఉన్నత లోకాల దేవతల కోసం కొన్ని పూజలు నిర్దేశించారు వేదాల్లో. అలా మనం ఆ వేదాల్లో చెప్పిన మార్గాలను పాటించడం ద్వారా వాళ్ళు మనం కోరిన గమ్యాన్ని సాధించొచ్చు. మనిషి చంద్రలోకం, సూర్యలోకం, వేరే ఇతర లోకాలు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ లోకాలు చేరుకోవడానికి కొన్ని వేదాల్లో కొన్ని పద్ధతులు, పౌర్ణమాసి అనే విధానాలు ఏవో ఉంటాయట. అవన్నీ పాటించడం ద్వారా మనిషి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. అంటే అది ఈజీ కాదు, అవి పాటించడం చాలా కష్టమే. కానీ ఉంది ఏదో మార్గం. అయితే ఈ వేదాల్లో కర్మకాండంలో చెప్పినట్లు ఈ పద్ధతులు మరి దేవతల కోసం కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయాలి, వ్రతాలు అవి. సో అని చెప్తున్నాయి. అలాగే కొన్ని యజ్ఞాల ద్వారా పితృలోకాన్ని చేరవచ్చు అని కూడా చెప్తారు. అలాగే భూత ప్రేతాలను చేరి యక్షులుగా, రాక్షసులుగా, పిశాచాలుగా కూడా మారొచ్చు. అంటే మన వాళ్ళు కొందరు ఉంటారు కదా ఈ భూత ప్రేతాలను పూజించేవాళ్ళు, క్షుద్ర దేవతార్చనలు ఇవన్నీ అంటూ ఉంటారు. అలా కొంతమంది ఉండొచ్చు. కానీ అవేదో ఆధ్యాత్మికం అని అనుకుంటారు తెలియక. అవన్నీ కూడా భౌతిక కర్మలే. ఆ రకంగా భగవంతుణ్ణి అర్చించే శుద్ధ, అలాగే ఇట్లా నిజంగా భగవంతుణ్ణి అర్చించే శుద్ధ భక్తుడు వైకుంఠానికి కానీ కృష్ణలోకం కానీ నిస్సందేహంగా పొందుతాడు. సో మనం ఎవరి మీద మైండ్ పెట్టి ఎవరిని ధ్యానిస్తామో అక్కడికి వెళ్తాం. మన మైండ్ ఎక్కడుంటే మనం అక్కడికే వెళ్తాం కదా. సో మనసును భగవంతుడి మీదకి మనం మరలించినప్పుడు మరి ఇక్కడ అన్యదేవతలు అంటే అన్యదేవతల్ని ఎందుకు ప్రార్థిస్తున్నాం? కోరికలు తీర్చుకోవడానికి ప్రార్థిస్తున్నాం. ఏది డబ్బు కావాలనో, వర్షం కావాలనో, చదువు అని ఏదో ఒక కోరిక కోసం. కానీ భగవంతుడి కోసం అని మనం ప్రార్థించినప్పుడు ఆ భక్తి భావంతో మనం ఇక ఈ కోరికలు అన్నీ తీర్చే, కోరికలే లేని చోటికి, ముక్తి మళ్ళీ జనన మరణ బాధ లేని చోటికి వెళ్ళగలుగుతాం, భగవంతుడి యొక్క పరంధామానికి. కాబట్టి భగవంతుడినే పూజించిన వాళ్ళు ఆ వైకుంఠం కానీ కృష్ణలోకం కానీ వెళ్తారు అని చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. సో అది స్వయంగా భగవంతుడే చెప్పారు. ఎవరిని ఏ రకంగా పూజిస్తే మీకు ఆ రకమైన ప్రాప్తి వస్తుంది. నన్ను పూజించే వాళ్ళు నా దగ్గరికే వస్తారు. సో ఎలా పూజించాలి భగవంతుడిని అంటే పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపకృతం అశ్నామి ప్రయతాత్మనః. సో పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం ఆకైనా, పువ్వైనా, ఫలమైన, తోయం అంటే నీరైనా, యో ఎవరైతే మే నాకు భక్తితో ప్రయచ్చతి సమర్పిస్తారు, తదహం దానిని నేను భక్తి ఉపకృతం అంటే భక్తితో ఇచ్చినటువంటి దానిని అశ్నామి స్వీకరిస్తాను ప్రయతాత్మనః శుద్ధ అంతరంగ ఉన్నవాడి దగ్గర నుంచి, శుద్ధ భక్తుడి నుంచి. సో శుద్ధమైన భక్తుడు నాకు పువ్వైనా, కాయైనా, పండైనా, అక్కడికి నీరైనా సరే భక్తితో ఇస్తే ఆ భక్తితో ఇచ్చిన దాన్ని నేను ఎంతో సంతోషంగా స్వీకరిస్తాను. ఇక్కడ భాగవతంలో కథ, ఈవిడ రోజు పళ్ళమ్ముకునే ఆవిడ వచ్చి
వీళ్ళింట్లో పళ్ళు ఇస్తూ ఉండేది శ్రీకృష్ణుడు ఇంట్లో. ఆ రోజుల్లో మరి పళ్ళిస్తే ఎప్పుడు డబ్బులు ఇచ్చేవారు కాదు కదా! తిరిగి బియ్యం ఏదో ఇస్తూ ఉండేవారు. సో, ఆ రోజు అందరూ పనుల్లో ఉంటే ఈ చిన్ని కృష్ణుడు తన చేతుల నిండా బియ్యం తీసుకువెళ్తే, ఆ చిన్ని చేతుల నుంచి అన్నీ జారిపోయి ఆవిడ దగ్గరికెళ్ళేసరికి అందులో ఒకటో రెండో గింజలు మిగులుతాయి. ఆవిడ ఎంతో సంతోషంతో తన బుట్టలో మిగిలిన పళ్ళన్నీ ఆయన చేతిలో పెడుతుంది ప్రేమతో. సో, తర్వాత చూసుకుంటే ఆవిడ బుట్టలో ఇదిగో ఈ మణులు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, భగవంతుడికి కావాల్సిందేమిటి అంటే ఆ ప్రేమ. ఏవి ఇచ్చామన్నది గాదు. 10 రకాల కూరతో నైవేద్యం పెట్టామా, మన ప్రేమతో మనకున్న దాంతో మనకి ఏదుంటే అది భగవంతుడికి నైవేద్యం పెట్టామా అన్నది భావం ముఖ్యం. భగవంతుడికి మన మనస్సులో ఉన్న భావం ముఖ్యం. అంతేగాని మనం మాట కాదు, మనం చేసే చేత కాదు. మన మనస్సులో ఉన్న భక్తి భావమే భగవంతుడు భావప్రియుడు. సో, అది. సో, పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదైనా సరే నీ భక్తితో ఇస్తే భగవంతుడికి అది ఎంతో ఆనందం. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. చాలా ఇంపార్టెంట్ శ్లోక. నిత్య జీవితంలో మనం భగవంతుడు చేరుకోవాలంటే ఎలా అనేది ప్రతి అధ్యాయంలో ఉంటుంది కాబట్టి ప్రతిదానికి యోగం అనే పేరు ప్రతి అధ్యాయానికి ఉందని చెప్పుకున్నాం. అలాంటి శ్లోకాలు ఇందులో కొన్ని ఆల్రెడీ చూసాం ఎన్నో. ఏది మరి ఈ పత్రం పుష్పం ఎవరైతే మరి నన్ను పూజిస్తారో నా దగ్గరికే వస్తారు, ఎవరిని పూజిస్తే వాళ్ళు. నన్ను పూజించిన వాళ్ళు నన్ను, అలాగే నన్ను అనన్య చింతతో నన్నే ధ్యానించే వాళ్ళ యోగక్షేమాలు నేనే వహిస్తాను అని చెప్పడం. ఆ తర్వాత ఈ శ్లోకంలో పర్టిక్యులర్గా యత్కరోషి ఏది చేసినా, యదశ్నాసి నువ్వు ఏది తిన్నా, యజ్జుహోషి ఏ యజ్ఞం చేసినా, దదాసి ఏ దానం చేసినా, అది యత్తపస్యసి ఏ తపస్సు చేసినా కౌంతేయ తత్కురుష్వ దానిని చెయ్యి. ఎలా? మదర్పణం నాకు అర్పించి చెయ్యి. నువ్వు ఏ తపస్సు చెయ్యి, ఏ దానం చెయ్యి, ఏ యజ్ఞం చెయ్యి, ఏ పని చెయ్యి, ఏది తిన్నా సరే, ఆఖరికి నువ్వు ఏ పని చేసినా సరే నాకు అర్పించి చెయ్యి అంటున్నారు. సో, నువ్వు ఏ యజ్ఞం చేసినా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా, నువ్వు ఏది తిన్నా, నువ్వు ఏ పని చేసినా, అసలు ఏ పని చేసినా నాకు సమర్పించి చెయ్యి. ఎందుకబ్బా భగవంతుడికి ఎందుకు సమర్పించి చెయ్యాలి అనే డౌట్ వస్తే నెక్స్ట్ దాంట్లో ఆన్సర్ చెప్తున్నా. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాం ఉపైష్యసి. నువ్వు నాకు అర్పించి చేసావంటే ఏ పనైనా, శుభమైన అశుభం అనే ఫలాలు అన్నీ కూడా వాటన్నిటి నుంచి మోక్షం వస్తుంది. కర్మబంధాలన్నిటి నుంచి, శుభకరమైన కర్మబంధాలు అవనివ్వండి, అశుభకరమైన కర్మబంధాలు. అదేంటి శుభకరమైన కర్మబంధాల నుంచి విముక్తి ఎందుకు, అవి అనుభవించవచ్చుగా, శుభమే కదా అని డౌట్ వస్తే ఏమవుతుంది? శుభం అంటే పుణ్యం. పుణ్యం వస్తే ఏమవుతుందో చూసాం. స్వర్గానికి వెళ్తాము, పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాం. సో, ఈ జనన మరణ చక్రం నుంచి మనకి విముక్తి రాలేదు కంప్లీట్గా. సో, స్వర్గప్రాప్తి వచ్చింది, అనుభవించాము, మళ్ళీ తిరిగి వస్తున్నాం. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రతిదీ భగవంతుడికి అర్పించి చేశావో, నువ్వు ఏది చేసినా ఏది తిన్నా సమస్తం భగవంతుడికని అర్పించి, నువ్వు అర్పించడం అంటే ఏమిటి? మాటలతో భగవంతుడా నీకు అర్పిస్తున్నాను అని తినేసి, అబ్బా చాలా బాగుంది, ఇంకో లడ్డు తిన్నాం, ఇంకో లడ్డు తిన్నాం అనుకుంటూ ఆ లడ్డూలు ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచిస్తూ కూర్చోవడం, లేదంటే భగవంతుడికి అర్పించామని ఏదో ఒక పని ప్రారంభించి ప్రమోషన్ కోసం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, భగవంతుడా నీకే అర్పించాను అనుకుని ఆ ప్రాజెక్ట్లో ప్రమోషన్ రాకపోతే విపరీతమైన బాధ దుఃఖం పొందితే ఇంకా అర్పించినట్టు ఎలా అవుతుంది? అర్పించాము అంటే దాని నుంచి ఏది వచ్చినా ఆయన ఇచ్చిన ప్రసాదం ఆయనదే ఇదే అనుకోవాలి. ప్రమోషన్ వచ్చినా ఆయనదే, ప్రమోషన్ రాకపోయినా ఆయనదే, అది ప్రసాదం. ఏదైనా మనం భగవంతుడి ఆయనకి ఇచ్చేసాం కాబట్టి ఆ రిజల్ట్ ఆయనది. మనం ఆయనదే అని తీసుకోకుండా ఉండమండలా, తీసుకోవచ్చు, కానీ ఎలా తీసుకోవాలి? ప్రసాదంలాగా తీసుకోవాలి. అది మంచి అయినా మనం చెడు అనుకున్నా సరే, ప్రసాదం చూడండి, భగవంతుడికి నైవేద్యం పెడతాం, పెట్టి మనం ఆయనదే తీసుకోకుండా ఊరుకుంటున్నామా? తీసుకుంటున్నాం. ఎలా తీసుకుంటున్నాం? ప్రసాదం అని తీసుకుంటున్నాం.
ఆ ప్రసాదం బాగుంది, ప్రసాదం ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు నాకు ఇష్టం లేదు, నేను ఇది తినను అన్నాం అనుకోండి, ఉగాది పచ్చడి అబ్బో చేదుగా ఉంటుంది నాకు వద్దు నేను తినను అంటే మన పెద్దవాళ్ళు ఏమంటారు, తప్పు అలా అనకూడదు, ఇది ప్రసాదం అంటారు. సో ప్రసాదం అంటే ఎలాంటిదైనా తినాలి అని మనకి చెప్తారు. అలాగే ఒక పని చేసినప్పుడు దాన్ని భగవంతుడికి అర్పించాము అంటే ఆ పనిని కూడా నైవేద్యంలాగా అర్పించాం. సో దాని నుంచి ఏదొచ్చినా ప్రసాదమే, నష్టమైన లాభమైన వ్యాపారంలో ఆయనకు అర్పించి చేసిన తర్వాత ఎందుకు వస్తోంది నష్టం, భక్తితో అర్పించామే అంటే మన మన కర్మానుసారం మనకు వచ్చింది, అది మనం గ్రహించాలి. భగవంతుడిది ఏమి ఆయన ఏమి ఇవ్వడంలో మన కావాలని నష్టాన్ని మనకి, అలాగే లాభం కూడా మన కర్మానుసారమే వస్తుంది. సో కానీ మనం చేయవలసింది ఏమిటి అంటే ఈ కర్మబంధాలు అంటించుకోకుండా ఉండాలి అంటే ఏదొచ్చినా మనం ప్రసాదంలాగా స్వీకరించాలి. అది. సో నాకు సమర్పించి చెయ్యి అంటే దాని అర్థం ఏంటంటే ఏది వచ్చిన భగవంతుడికి ఏదో అవన్నీ కావాలి, ఆ లాభాలన్నీ తినేసి ఆయన ఏదో చాలా బాగుపడిపోవాలని కాదు. దీని అర్థం ఏమిటంటే ఆ భావం గనక నువ్వు డెవలప్ చేసుకుంటే సమర్పించాను భగవంతుడికనే సమర్పణాభావం, అదే శరణాగత తత్వం. ఇచ్చి వదులుకోగలగటం అంటే ఏదొచ్చినా ప్రసాదం అని తృప్తిగా ఉండటం. అలా చేయగలిగినప్పుడు మనం అన్ని బంధాల నుంచి విముక్తులం, మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మ. ఇటువంటి సన్యాసం అనే వైరాగ్యం ఉన్న మెంటాలిటీతో గనక నువ్వు నియుక్తుడవై ఉంటే, ఇటువంటి మనస్తత్వంతో నువ్వు ఉన్నట్లయితే విముక్తుడవై మాం నన్ను ఉపైష్యసి పొందుతావు. కాబట్టి ఇలాంటి వైరాగ్యమైన మనస్సుతో నువ్వు ఉన్నప్పుడే నువ్వు అన్నిటి నుంచి విముక్తుడవై నన్ను పొందుతావు. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. మనం నిత్య జీవితంలో మన పనులన్నీ చేసుకుంటూనే ఎలా మనం ఈ రిజల్ట్ ఎలా ఉన్న సమత్వంతో మనం భగవత్ ప్రసాదం అని మనం రియాక్ట్ అవ్వకుండా దానిని స్వీకరించి ఇలా ముందుకు పోగలిగితే లైఫ్లో, అది మనకి వైరాగ్యం, నిజమైన వైరాగ్యం. అలాంటి వైరాగ్యంతో నువ్వు పనులు చేసుకుంటూ పోతే నీ విముక్తుడవై నన్ను చేరుకుంటావు. అందుకని నువ్వు ఏది చేసినా, ఏది తిన్నా, ఏ దానం ఇచ్చినా అన్నీ నాకు సమర్పించి అంటే అదేదో ఆయన కోసం కాదు, ఆయన బెనిఫిట్ కోసం కాదు. మనం తరించాలి అంటే, విముక్తులం అవ్వాలి అంటే, భగవంతుని చేరుకోవాలి అంటే ఆ మెంటాలిటీ అవసరం. కాబట్టి ఆ వైరాగ్యాన్ని నువ్వు తెచ్చుకో. సమోహం సర్వభూతేషు న మే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. సో అది చెప్తున్నారు నాకే పక్షపాతం లేదు, మీరు నాకు సమర్పించి చేస్తే మీ ఏది ఆయనకి ఏదో కావాలని కాదు, ఆయనకు దేని మీద ఇష్టమై మన అడగడం లేదు, వ్యాపారం మీద వచ్చే లాభం ఆయనకు కావాలని కాదు. ఏమిటి సమోహం, నాకు అన్నీ ఒకటే, సర్వభూతేషు అన్ని జీవరాశులు నాకు ఒకటే. నమే ద్వేష్యోస్తి, నాకు దేని మీద ద్వేషం లేదు. నా ప్రియ, నాకు ప్రత్యేకంగా ఒకళ్ళ మీద పక్షపాతం లేదు. ఏ అయితే తూ కానీ ఏ భజంతి, ఎవరైతే భజిస్తారో మాం నన్ను భక్తితో ఎవరైతే ఆరాధిస్తారో మైతే తేషు వాళ్ళు నాలోనే ఉంటారు, మరియు అప్యహం నేను కూడా వాళ్ళల్లో ఉంటాను అంటున్నారు. నాకెవ్వరి పట్ల పక్షపాతం లేదు, విరోధ భావం లేదు, అందరితోనూ నేను సమబుద్ధితోనే ఉంటాను. అన్ని ప్రాణుల పట్ల నాకు సమబుద్ధే ఉంది. కాకపోతే నన్ను ప్రేమతో ఆరాధించే భక్తులు నాలో నివసిస్తారు, నేను వాళ్ళల్లో నివసిస్తాను. అంటే ఇదేమిటి, భగవంతుడు మనలో నివసించరా, అందరిలో ఉన్నారంటున్నాడు కదా అని మనకి డౌట్ వస్తుంది. కానీ మీనింగ్ ఏమిటి అంటే ఆ కనెక్షన్ ఏర్పడటం అందరికీ రాలేదు. మనలో ఉన్నారు కానీ మనకి తెలుస్తోందా భగవంతుడు మనలో ఉన్నారని? ఎవరికి తెలుస్తోంది? ఆ శుద్ధతత్వంతో ఈ రకంగా భగవంతుడిని చూడగలిగిన వాళ్ళు, ఆ కనెక్షన్ ఏర్పరచుకుని లైట్ బల్బుని వెలిగించుకున్న వాళ్ళు భగవంతుని ఆ రకంగా కనెక్ట్ అవుతున్నారు. ఇది భగవతత్వం అని, అది దాని అర్థం. వాళ్ళు నాలో ఉన్నారు, నేను వాళ్ళలో ఉన్నానంటే మాకు ఆ కనెక్షన్ వాళ్ళు నాతో పెట్టుకున్నారు అని చెప్తున్నారు. అందరం ఇంకా ఆ కనెక్షన్ స్థితిలోకి మరి రాలేదు కాబట్టి. సో ఈ రకంగా భగవంతుడికి ఏ పక్షపాతం లేదు. అపి చేత్సు దురాచారో భజతే మాం అనన్య భాగ్ సాధురేవ సమంతవ్య
సమ్యగ్ వ్యవసితో హి సహ. ఎంతో పాపం చేసినా కూడా ఎప్పుడైతే భక్తిలో నియుక్తుడవుతాడో చివరికి అలా తన ఆ సంకల్పంతో ఆ భక్తిలో స్థిరంగా నిశ్చయంగా ఉంటాడు, అతన్ని సాధువుగానే పరిగణించాలి. ఉదాహరణ వాల్మీకి. మరి ఆయన ఎన్నో దారులు కొట్టి తప్పులు చేసిన తర్వాత నారదుడు వారు ఇట్లా ఆయనకు రామనామాన్ని బోధించి ఆ రామనామ జపం చేసేసరికి మరి అంతటి గొప్ప మహాత్ముడు అయిపోయాడు వాల్మీకి. సో ఎంత పాపం చేసినా భక్తిలో మళ్ళీ అట్లా ఎవరైతే భక్తిలో నియుక్తులవుతారో ఆ నియుక్తులైపోయి మళ్ళీ వేరే మార్గంలోకి వెళ్లకుండా ఆ భక్తి మార్గంలో నిశ్చయంగా నిలబడగలుగుతారో వాళ్ళని సాధువులుగా పరిగణించాలి అంటున్నారు. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. క్షిప్రం భవతి, త్వరలోనే అవుతారట ధర్మాత్ములు వాళ్ళు, శాశ్వత శాంతి నిగచ్చతి పొందుతారు. కౌంతేయ ప్రతిజానీహి, నీకు మాట ఇస్తున్నా, ప్రామిస్ చేస్తున్నాను. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులు నాశనం ఎప్పుడు కారు అంటున్నారు. సో ఎవరైతే ఇలా పాపాలు చేసిన తర్వాత దాన్ని మానివేసి భక్తిలో స్థిరపడ్డవాడు సాధువే, త్వరలోనే, అంతేకాకుండా త్వరలోనే ధర్మాత్ముడు అవుతాడు, శాశ్వత శాంతిని పొందుతాడు. నీకు మాటిస్తున్నాను, నా భక్తుడు ఎప్పుడు కూడా నాశనం కాడు. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజుని మరి చూపిస్తున్నారు. హిరణ్యకశ్యపుడు వధ తరువాత మరి ప్రహ్లాదుని ఆయన ఎన్ని రకాలుగా రక్షించారు, ఎన్నోసార్లు చంపాలని చూసినా కూడా. సో నా భక్తుడు ఎప్పుడు నాశనం కాడు. మాహి పార్థావ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయః స్త్రియో వైశ్యాస్తదా శూద్రా తేపి యాంతి పరాం గతిం. సో జన్మ, జాతి, కులం, లింగభేదం ఏదీ లేకుండా ఎవరైనా సమాజం తక్కువ వాళ్ళన్న వాళ్ళు కూడా నన్ను శరణు పొందితే అందరూ పరమపదాన్ని చేస్తారు. ఇక్కడ హరిదాస్ ఠాకూర్ని చూపిస్తున్నారు. మరి ఆయన ముస్లిం మతస్థుడు అయినా కూడా ఆయన భగవంతుడిని ఆశ్రయించి ఆయన చివరికి మరి మోక్షాన్ని పొందగలిగాడు. మన్మనాభవ మద్భక్తో, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక, భగవద్గీతలో మధ్యలో పెట్టడం జరిగింది, అంత ఇంపార్టెంట్ కాబట్టి. దీనికి ముందు ఇంకొక శ్లోకం ఉంది. కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్తరాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గురించి, భక్తుల గురించి, రాజర్షుల గురించి వేరుగా చెప్పాలా? నన్ను ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా నన్ను శరణ పొందితే ఆ భక్తులు నన్ను చేరుకుంటారు. ఇక భక్తులు, రాజర్షులు, బ్రాహ్మణులు గురించి వేరే చెప్పేదేముంది? అనిత్యం అసుఖమైన ఈ ప్రపంచంలోకి వచ్చినా గాని నా ప్రేమలో మీరు నియుక్తులు అవ్వండి. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. మన్మనాభవ, మనస్సు నా మీద పెట్టు ఉంచు, నా భక్తుడవవు. మద్యాజీ, నన్ను ఆరాధించు. మాం నమస్కురు, నాకు నమస్కరించు. అంటే ఎప్పుడు నమస్కారం పెట్టి కూర్చోమని కదంటే ఆ ప్రార్థనా భావంతో ఉండు. మామే వైశ్యసి, అప్పుడు నన్నే పొందుతావు. యుక్త్వైవం, ఇలాంటి ప్రవర్తనలో గనక నువ్వు ఉన్నట్లయితే, యుక్తుడవైతే నన్నే పొందుతావు. ఆత్మానం మత్పరాయణ, నీ ఆత్మను, ఇక్కడ ఆత్మ అంటే మనస్సును, బుద్ధిని, మత్పరాయణ నాకు సమర్పించినట్లయితే అని చెప్పి చెప్తున్నారు. సో నీ మనస్సు నన్ను స్మరించడంలో నిమగ్నం చేయి, భక్తితో ఉండు, ఆరాధించు, ప్రణామాలు అర్పించు. నా మీదే నువ్వు మనస్సును లగ్నం చేస్తే నువ్వు తప్పకుండా నన్ను చేరుకుంటావు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.